ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ మంత్రులు. ప్రభుత్వ లీకేజ్లు లేకుండా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదాయాన్ని పెంచేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ నేపథ్యంలో మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా గత 2 ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని, లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని వివరించారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ విభాగాల్లో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకుని తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని సూచించారు ఆర్థిక మంత్రి భట్టి. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా 100 కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రగతి లేకపోవడానికి కారణాలపైన సమీక్షించారు భట్టి. పూర్తి అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వాటి పరిస్థితిని సమీక్షించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయంపైన ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు మంత్రులు.